అంటే ఉన్న ఏకైక దేశం హిందూ దేశం మనదొక్కటే కదా. అంటే ఓకే సెక్యులరిజం అంటారు. మీరేమంటారు సార్? సెక్యులరిజం అంటారు కదా. ఏది సెక్యులరిజమా? దేని సెక్యులరిజం అంటావు నువ్వు? అసలు సెక్యులర్ అనే పదం భారతదేశపు మన రాజ్యాంగంలోకి ఎట్లొచ్చింది తెలుసా నీకు? నో సార్. 1973లో 75లో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇందిరాగాంధీ బలవంతంగా ఈ రెండు సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలని రాజ్యాంగంలో చేర్చింది. ఓకే, ఎమర్జెన్సీ టైంలో. ఎస్. ఓకే, అంతకుముందు లేదు. ఇప్పుడు ఎవడైనా ఒక్క మాట మాట్లాడుతున్నాడా? అడు రాహుల్ గాంధీ ఒక పుస్తకం పట్టుకొని ఇటు తిరుగుతుంటాడు. రెడ్ బుక్ అని ఇప్పుడు ఆయన కూడా స్టార్ట్ చేశారు. ఇది రాజ్యాంగాన్ని రక్షించాలి. వీళ్ళ తాతలు, వీళ్ళ తండ్రులు, వీళ్ళ నానమ్మ రాజ్యాంగాన్ని చించి భయంకరంగా నాశనం చేసినటువంటి కుటుంబం అది. వాళ్ళకి హక్కు ఎక్కడుందా రాజ్యాంగాన్ని గురించి మాట్లాడే హక్కు? నువ్వు ఇప్పుడు ఎమర్జెన్సీ రాజ్యాంగబద్ధమా కాదు, అది ఎగెనిస్ట్ గా, ప్యూర్ ఎగెనిస్ట్ గా చేశారు ఆవిడ కాపాడుకోవడానికని. మరి అండ్ నెహ్రూ టైంలో మొట్టమొదటిసారి రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. 356 ఆర్టికల్ ని ఇప్పటిదాకా ఎన్నిసార్లు వాళ్ళు ఉపయోగించారో తెలుసా నీకు? 356 ఆర్టికల్ అంటే ఏందో తెలుసా? నో సార్. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని రద్దు చేయడం. ఓకే, 356 ఆర్టికల్. ఎన్ని ప్రభుత్వాలని రద్దు చేశారు కాంగ్రెస్ వాళ్ళు? దీని గురించి మాట్లాడమను.